శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం ఈరోజు 35వ శ్లోకానికి వచ్చేసామండి. 35వ శ్లోకం చదివే వాళ్ళ పేరు, ఊరు. పి రమామణి మేడం, కడప. ఓకే, రమామణి గారు సిద్ధంగా ఉన్నారా? ఓకే మేడం. భయాద్రణాదు పరతం భయాద్రణాదు పరతం మస్యంతే త్వాం మహారథాః మస్యంతే త్వాం మహారథాః రథాః ఏషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదు పరతం భయాద్రణాదు పరతం మస్యంతే త్వాం మహారథాః మస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదు పరతం భయాద్రణాదు పరతం మస్యంతే త్వాం మహారథాః మస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భూత్వా యాస్యసి లాఘవం. భయాద్రణాదు పరతం భయాద్రణాదు పరతం మస్యంతే త్వాం మహారథాః మస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భూత్వా యాస్యసి లాఘవం. రమామణి గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. భయాత్ రణాత్ ఉపరతం మస్యంతే దగ్గర కొంతమందికి మన్యంతే అని ఉంటుందండి. రెండూ కరెక్టే. మస్యంతే ఆర్ మన్యంతే రెండూ కరెక్టే. త్వాం మహారథః మిగతా అంతా ఒకటే. ఒక్క దగ్గర మాత్రమే మస్యంతే కొంతమందికి ఉంటుంది, మాకంతా మస్యంతే ఉంది. కొంతమందికి మన్యంతే ఉంటుంది. రెండూ కరెక్టే. భయాత్ ఇంకా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నారు. ముందు ఏం చెప్పాడు? ముందు శ్లోకంలో నీవు యుద్ధం చేయకపోతే నీకు అపకీర్తి వస్తుందయ్యా అని చెప్పాడు. వివరంగా చెప్పాడు. అపకీర్తి కూడా వచ్చి నువ్వు ఎలా అయిపోతావు, అస్సలు ఎంతో గొప్ప పేరు సంపాదించింది నీవు ఆ గొప్ప పేరంతా పోయేసేసి నిన్ను అందరూ ద్వేషభావంతో చూస్తారయ్యా, అవమానిస్తారయ్యా అని చెప్పాడు. ఆ భావాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు ఈ శ్లోకంలో కూడా. ఎందుకు కొనసాగిస్తున్నారంటే మన మనుషులేం కదా, మనుషులు ఎలా ఆలోచిస్తాం మనం? ఏదన్నా మనకు అడ్వర్స్గా ఎవరు చెప్పారనుకో, అయితే ఎందులేండి వాళ్ళు చెప్తారు 1000 మాటలు, వాళ్ళు ఎవరో అన్నారు నేను చూపెట్టుకోవాలండి అంటాం కదా. ఇక్కడ చెప్తాను ధర్మ విషయం, మన లౌకికమైన చిన్న చిన్న విషయాలు కాదు, లౌకిక ధర్మపరమైన విషయం. అందువల్ల ఆయన ఆలోచించాడు ఈ అర్జునుడు ఎలా ఉన్నాడు, మోహం శోకం ఎంత టాప్ మోస్ట్లో ఉంది, దానికి ప్రయారిటీ ఎంతవరకు ఇచ్చేశాడు, దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు అర్జునుడు. కాబట్టి మామూలుగా నీకు చెట్టు వేరు వస్తుంది ఇలా చేయొద్దు అంటే వస్తే వచ్చిందే అంటాడేమో. మనుషులు మామూలుగా మనం అట్టే అంటాం కదా, వస్తే వచ్చింది అబ్బా అంటాం కదా, అలాగే అంటున్నాడు అట్లా అనుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఇంకొంచెం బాగా చెప్తున్నాడు. అదే విషయాన్ని ఇంకొంచెం బాగా చెప్తున్నాడు. ఏమని? భయాత్ రణాత్ ఉపరతం నీవు గాని యుద్ధం చేయకపోతే ఏమవుతుంది తెలుసా? భయాత్ భయం చేత, రణాత్ యుద్ధం, ఉపరతం యుద్ధం విరమించుకున్నావు అనే విషయము ఏమనిపిస్తుందంటే
భయం వల్లే అర్జునుడు యుద్ధం చేయడం అనుకుంటారయ్యా. నీకు అసలు విషయం తెలుస్తోందా? నువ్వు భయం వల్ల కాదు యుద్ధాన్ని మానుకుంది. నీ ఉద్దేశం ఏంటి? నీకు గురువుల్ని, తాతల్ని, తండ్రుల్ని అందరి మీద ఉండే ప్రేమతో, ఆ అభిమానంతో, ఆ దయతో, ఆ కరుణతో నువ్వు మాట్లాడుతున్నావు యుద్ధం వద్దని చెప్పి. కానీ అందరూ అలా అనుకోరు నీ గురించి. ఏమనుకుంటారు? అర్జునుడు పిరికివాడు, అందుకని యుద్ధం చేయలేదంటారు. నేను యుద్ధం చేయకపోతే అసలు విషయం అది. నీకు ఆ పిరికితనం ఏం లేదు. ప్రస్తుతం నువ్వు పిరికితనంతో ఏం లేవు. ఉండేది కేవలం మమకారం, అహంకారం. మమకారంతో పట్టుకొని శోకమోహాల్లో ఉన్నావు. అంతకుమించి ఇంకేం లేదు. నీ ఉద్దేశం మంచి ఉద్దేశమే, కానీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను నమ్ముకొని అందరూ యుద్ధానికి వచ్చారు. వాళ్ళంతా ఏమనుకొని ఉంటారు? నీ పక్షం వహించిన వాళ్ళంతా కూడా ఈయనకేం అర్జునుడు ఉన్నాడులే, మనకు సహాయం చేస్తాడులే అని నేను నమ్ముకొని వచ్చారు ఇంతమంది సైన్యం యుద్ధరంగంలో. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏంది ఉన్నట్టుండి అర్జునుడు ఏంది డ్రాప్ అయిపోయాడు యుద్ధం చేయకుండా? బహుశా ఈయనకు సైన్యానికి పిరికితనం వచ్చేసిందా అని నీ తట్టు వాళ్ళు అనుకుంటారు. అటు దుర్యోధనుడు వాళ్ళైతే ఇంకా పక్క పడి నవ్వుతారు కూడా. నవ్వి అనుకుంటారు, ఓహో ఇప్పటిదాకా మనకు ప్రత్యక్షంగా మనం చూడలే అర్జునుడు ఎట్లాంటి ప్రతాపవంతుడైన విషయం. ఇప్పుడు అతని పిరికితనం బాగా తెలిసిపోయింది. ఎంతో ఇంద్ర సభకు పోయినాట, అక్కడెవరో రాక్షసుని సంపాదించాట. కాబట్టి అది దుర్యోధన వాళ్ళంతా ఏమనుకుంటారు? యుద్ధరంగానికి వచ్చినప్పుడు వాళ్లకు తెలియదు నువ్వెందుకు యుద్ధం ఆపుతున్నావో, యుద్ధం చేయకుండా గమ్మున్నావు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా. నీ అసలు మనసులో ఏముంది విషయం ఎవరికి తెలియదు కదా. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో ఈ అర్జునుడు ఎవరికే పైకి ఎట్లా ఉన్నాడు, లోపల బింక ఉంది, మనసులో భయం ఉంది, అందుకే యుద్ధరంగానికి వచ్చి ఈ విధంగా ప్రవర్తించాడు అంటే ఈయన ఇంద్రుడి దగ్గరికి పోయి కూడా పెద్ద యుద్ధం చేసి ఉంటాడు మనకు తెలిసి. లేకపోతే శివుణ్ణి కూడా మెప్పించాడో లేదో అంతా చెప్తే వినడమే తప్ప మనం ప్రత్యక్షంగా చూసామా అని ఇలా ఆలోచిస్తారయ్యా నీ గురించి. ఇలాంటి అవకాశం కూడా నువ్వు అందరికి ఇచ్చేసినట్టు అయిపోతుంది. ఇంతేనా? ఇంకా ఆలోచిస్తారు. అసలు యుద్ధరంగానికి అందరినీ పురికొలిపి ఈయన గమ్మున కూర్చున్నాడంటే ఏమనుకోవాలి, ఇతని క్యారెక్టర్ ఏంది అసలు అని నీ గురించి అనుకుంటారు. వాళ్ళ రకాలుగా కథలు కానీ ముందు శ్లోకం చెప్పేశాడు, ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నాడు. నేను చూసి డ్యామ్ షూర్గా ఒకటే అనుకుంటారు, పిరికి వాడు అర్జునుడు అని డిసైడ్ చేసేస్తారు. అది జరగబోయేది. చూడు, భయాత్ రణాత్ రణం, యుద్ధంలో ఉపరతం నువ్వు కానీ చేయకుండా ఆగిపోతే నువ్వు భయం వల్లే చేయడం అనుకుంటారయ్యా. వేరే కారణం ఏమనుకోరు. ఉండే కారణం ఒకటే, నువ్వు భయం వల్ల యుద్ధం చేయడం అనుకుంటారు. లేకపోతే 11 అక్షోహిణి సైన్యాన్ని, దుర్యోధన సైన్యాన్ని చూడంగానే నీకు నిజంగానే భయం వేసిందేమో అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎందుకు చేయలేని విషయం, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అదే అనుకుంటారు. అబ్బా మా బలపరాక్రమాలు చూసి, మా సైన్యాన్ని చూసి భయపడిపోయాడు అర్జునుడు. యుద్ధరంగానికి వచ్చి యుద్ధరంగానికి రాకముందంతా యుద్ధం అని బాగా పెట్టిపోయి మాట్లాడాడు. యుద్ధరంగానికి వచ్చిన తర్వాత ఇదంతా ఓయమ్మ వీడితో భయం అని ఇప్పుడు తెలుసుకున్నాడు అని నిన్నే అనుకుంటారయ్యా. నిన్ను పిరికివాడు అనుకుంటారు. చూడు ఎంత విచిత్రంగా ఉందో. మత్స్యంతే త్వాం అనుకుంటారు. త్వాం నీ గురించి ఈ విధంగా పిరికివాడు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు అనుకుంటున్నావు? ముందు చెప్పింది ఊరికి అపకీర్తి వస్తుంది చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మహారథులైన వాళ్ళు అనుకుంటారయ్యా. యుద్ధరంగంలో ఆ సైన్యం, అటుపక్క సైన్యంలో మహారథులంతా వచ్చినారు కదా, ఒక్కొక్కటి 1000 మందిని ఒక్కసారి యుద్ధం చేసి సంపాదించగల వాళ్ళంతా ఉన్నారు. ఆ మహారథులంతా అనుకుంటారు మీరంతా అతిరథులు నువ్వు. అటువంటి నువ్వే యుద్ధానికి మానుకుంటే అప్పుడు వాడి మహారథులు ఏమనుకుంటారు? ఓస్ మేమంకా మాకన్నా గొప్పవాడు అనుకున్నా, ఏంది మనకంటే పిరికివాడు రాయుడు యుద్ధరంగానికి వచ్చి కూర్చున్నాడు కానీ అబ్బే అర్జునుడు నేను లాభం లేదని వాళ్ళు అనుకుంటారు. ఎవరు? మహారథులు అనుకుంటారు నీ గురించి. ఇదే సాధించే విజయం. పేరేమో విజయుడివి, పైన పెద్ద పేరు పెట్టుకున్నావు విజయుడివి అని. కానీ ఇప్పుడు నీ అపజయం గురించి ఎంత బాగా అనుకుంటారంటే అపహాస్యంగా అనుకుంటారయ్యా.
మామూలుగా కూడా అనుకోరు, నువ్వు ఒక జోకర్ అయిపోతావు వాళ్ళ మధ్యలో. ఈ అర్జునుడు ఎవరంటే ఏముందిలే అయ్యో ఊరికే ఆ పాండవులు ఊరికే వీడిని వెనకేసుకొచ్చుకొని వీడిని హీరో చేసి చెప్పారు కానీ అబ్బే ఏం లాభంలే ఈ అర్జునుడు అని వాళ్ళంతా అనుకుంటారు. ఎవరు మహారథులు లాంటి వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే 1000 మందిని ఒక్కసారిలో యుద్ధం చేయగల వాళ్ళు ఉన్నారో, ఆ భీష్ముడు మొదలుకొని అందరూ, ఆ కర్ణుడు మొదలుకొని ఉండే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, గొప్ప వీరులంతా ఏమనుకుంటారు, అర్జునుడు ఊరికే మనం అనుకున్నాం అతిరథుడని, గొప్ప అందరికంటే మించిపోయిన అతి బలవంతుడు అనుకున్నాం కానీ అబ్బే లాభం లేదు ఈ అర్జునుడు అని వాళ్ళే అనుకుంటారు. ఎవరు వాళ్ళంతా నిన్ను పొగిడిన వాళ్ళు? ఏషాం ఎవరైతే ఇంతకుముందు త్వం మరియు నిన్ను బహుమత చాలా గొప్పగా గౌరవించారు, అనేక రకాలుగా నిన్ను గౌరవించిన వాళ్ళు ఎవరు? ఆ మహారథులంతా కూడా. ఎట్లా ఇది అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలమా, యుద్ధంలో ఓడిపోతామేమో, అర్జునుడిని ఎదిరించే అంత బలపరాక్రమ సంపాదించాలని చెప్పి అందరు తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారయ్యా నీకోసం. అటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారు నేను చూసి? ఏ నోటితో అయితే నిన్ను మెచ్చుకుంటూ మాట్లాడిన మహారథులంతా ఉన్నారో, ఏషాం ఎవరైతే ఉన్నారో వాళ్ళంత బహుమత అనేక రకాలుగా నిన్ను మెచ్చుకుంటూ మాట్లాడినటువంటి ఆ మహారథులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భూత్వా యాస్యసి లాఘవం అంటే చులకనగా చూడటం, నిన్ను చులకనగా చూస్తారయ్యా. అది నీ పరిస్థితి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నిన్ను అతి చులకనగా చూసేస్తావు, గడ్డి పొరకలా చూసుకొనేస్తారు. ఇంకా ఇప్పటిదాకా నువ్వు పెద్ద హీరో అని, నిన్ను అందరూ ఫాలో కావాలని, నిన్ను ఇమిటేట్ చేయాలని ఎంతో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది పోయి ఏమైపోయింది, వాళ్ళంతా నీకన్నా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళంతా కూర్చొని నవ్వుకుంటూ పైన చులకనగా చూస్తారు. చాలా ఒక గడ్డి పొరకం చూసినంత ఈజీగా చూస్తారు నిన్ను. ఏంది అర్జునుడు, పాండవులు ఈయన చూసుకొని మా పేటరీకి పోయారు, ఏముంది ఈయనకే లేదు అక్కడ సత్తా అని మీ అన్నదమ్ములకి అందరినీ చులకనగా చూస్తారు. నీతో పాటు అందరూ చులకనైపోతారు. నువ్వేమో స్వధర్మమని, ఏమో పెద్ద మా తాత నాకు శోకం వస్తోంది, మోహం వస్తోంది, నా తల్లి తాత గురువు వాళ్ళని చంపనని నువ్వు చెప్తున్నావు. కానీ చూచే వాళ్ళకి ఏమనిపిస్తుంది, రంగంలో కూర్చొని అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి ఏమనిపిస్తుంది, మధ్యలో యుద్ధం చేయకపోతే వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంది? నువ్వు ఒక్కసారి వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు నిలబడి చూడు అర్జున. సామాన్యుడిలాగా పోయి కాకుండా నువ్వు కూడా కర్ణుడి ప్లేస్లో పోయి చూడు. ఈ యుద్ధ రంగంలో కర్ణుడే యుద్ధం ఆపుకొని ఉంటే నువ్వు కర్ణుడి గురించి నువ్వేం మాట్లాడతావు? నువ్వు కూడా ఎక్కిరిస్తూ మాట్లాడవా? లేదా భీష్మ పితామహుడే నేను యుద్ధం చేయలేను అంటే నువ్వు ఆయన ఏ కారణంతో అన్నాడు విషయం పట్టించుకుంటావా? నువ్వు ఆయన కూడా ఎక్కిరిస్తావు, నువ్వైనా ఎక్కిరిస్తావు. ఇది లోక సహజం, లోకంలో ఉండే విషయం ఇదేనయ్యా. కాబట్టి వాళ్ళే ఎక్కిరిస్తారు. నేను చులక ఎంత హీనంగా చూస్తానంటే అంత హీనంగా చూస్తారు. అది నీ పరిస్థితి. అటు నీ సైన్యంలో కూడా, నీ సైన్యం వాళ్ళు నిన్ను నమ్ముకోం కదా, వేరే వేరే దేశస్తులంతా కూడా నీకెందుకు సపోర్ట్ చేయడానికి యుద్ధ రంగానికి వచ్చారు వాళ్ళంతా. ఆ 7 అక్షరమైన సైన్యం నిన్ను చూసి నిన్ను నమ్ముకో కదా వచ్చారు వాళ్ళంతా. వాళ్ళు మాత్రం నిన్ను మాత్రం అనుకోరా? ఏంది అర్జునుడు చేసిన పని, అనవసరంగా మేము కూర్చొని ఇంట్లో తిని కూర్చోండే వాళ్ళము, యుద్ధం చేస్తాం అనుకుంటే మేమే వచ్చేసాము, ఈయన సపోర్ట్ ఉన్నాడని చెప్పి ఈయనే అసలు ఆయన యుద్ధం చేయకపోతే మనకేం పని యుద్ధ రంగంలో? మాకు పట్టిందా? మాకు రాజ్యం కావాలా ఏమన్నా? మీకు రాజ్యం ఇప్పించడం కోసం మేము యుద్ధానికి రావడం ఏంది? యుద్ధం చేయాల్సిన వాడు మానుకోపోయి ఇంట్లో కూర్చోడం ఏంది ఇదంతా అని వాళ్ళు అనుకుంటారు. నీ తట్టు వాళ్ళు అట్లా అనుకుంటారు. అటు దుర్యోధనాలను చూస్తే వాళ్ళు ఇంకా నిన్ను హేళన చేసేస్తారు, అసలు నవ్వుకుంటారు. అసలు నువ్వన్నీ ఆలోచించకుండా దిగేది అనేసావు ఒక మాట, ఏమని నేను యుద్ధం చేయను వెళ్ళి అనేసావు. నువ్వు
చూడండి, అర్జునుడు మాట్లాడిన ప్రతి మాటకు కౌంట్ వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ మాట వదలడం చూడండి, ప్రతి దానికి తగినట్టుగా మాట్లాడుతున్నాడు. నా స్వజనులు అన్నాగా ఆ స్వజనులే ఇప్పుడు నిన్ను అనబోయేది. ఎవరో కాదు, బయట వాళ్ళు ఎవరనరు. నా ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు నా స్వజనులు, నా వాళ్ళు అని యుద్ధం చేయనని చెప్పావే, వాళ్ళేనా అనబోయేది, పరాయి వాళ్ళు కాదు నిన్ను అనేది. నీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ తట్టు వాళ్ళు, ఆయన తట్టు వాళ్ళు, అటుపక్క వాళ్ళు అందరూ కలిసి నా వాళ్ళు నువ్వే అన్నావు, నీ నోటితో నువ్వే అన్నావు కదా. వాళ్ళే నిన్ను రేపు తులకనగా చూసేది, రేపటిదాకా ఇప్పుడే యుద్ధం నువ్వు చేయకపోతే ఈ క్షణమే నిన్ను తులకనగా చూస్తారయ్యా. అది కూడా ఎలా చూస్తారు? యుద్ధం అంటే భయపడ్డ అర్జునుడు, ఇది నీకు మంచి టైటిల్ ఇచ్చేస్తారు. అత్యంత భయస్థుడు ఎవరంటే అర్జునుడు అని పెద్ద టైటిల్ ఇస్తారు, నీకు పెద్ద బిరుదు ఇచ్చేస్తారు. ఇది నువ్వు సాధించింది. ఈ సంగతి ఏమన్నా ఆలోచించావా? ఏమన్నా ఉందా నీకు ఆలోచన? నువ్వేమో వచ్చింది ధర్మయుద్ధానికి, నువ్వేమో ఇట్లా ఆలోచించడం లేదు. కానీ నీ ఆలోచన వేరుగా ఉంది, కానీ చూసేవాళ్ళకి అట్లా లేదయ్యా. ఎవరికైనా సరే కావాలంటే నువ్వు కూడా పోయి కర్ణుడి ప్లేస్ నిలబడు, ఇక్కడ కర్ణుడు ఉంటాడు నీ ప్లేస్లో, కర్ణుడే అలా మాట్లాడుంటే నువ్వేమంటావు? నువ్వే అంటావు పిరిగివాడిని. సేమ్ అదే డైలాగ్ నీకు కూడా వచ్చేస్తుంది, అదే టైటిల్ నీకు వచ్చేస్తుంది. ఆ బిరుదే నువ్వు సాధించబోతున్నావు. ఆలోచించుకో కృష్ణ, అర్జున. అర్థమవుతుందా నీకు అని చెప్పేది? ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ఒక స్నేహితుడు అడిగినట్టు, ఒక ఆప్త బంధువు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు మన జీవితంలో దొరికితేనా మానవుడు సూపర్ అయిపోతాం. మనం చేసే తప్పుల్ని ఊరికే తిడుతూ ఎత్తి పొడుస్తూ మాట్లాడడం కాకుండా చాలా పొలైట్గా మాట్లాడుతున్నాను, విశ్లేషించి విమర్శనాత్మకంగా చెప్తున్నాను. అలా చెప్పినప్పుడు అది మనసుకు హత్తుకుంటుంది. నిజమే కదా, మనం చేసిన తప్పే కదా అనే అభిప్రాయం అర్జునుడికి కలుగుతుంది. ఇంత బాగా చెప్తే కలక్కుంటుందా? ఒక దృశ్యాన్ని చూపించేశాడు. ఏం దృశ్యం? నువ్వు ఇక్కడ నిలబడ్డావు, నేను యుద్ధం చేయనన్నావు, ఇటుపక్క వాళ్ళని అటుపక్క వాళ్ళని ఒకసారి చూసుకో, వాళ్ళు ఏం చేస్తారు? నేను చూసి పక్క నవ్వుతారు. ఎవరు? నీకంటే తక్కువ బలవంతులు. అది అసలు విషయం. నీకంటే చూస్తా ఉండే బలవంతులు కాదు, నీకంటే ఒక మెట్టు తక్కువగా ఉన్న మహారథులే, వాళ్లే నేను చూసి హేళన చేసింది. ఎందువల్లంటే వాళ్ళంతా నీతో పోటీ పడాలనుకుంటున్నారు, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, నీకన్నా హెచ్చు స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఓడిపోతున్నారు అన్ని విషయాల్లో. కానీ వాళ్ళకి ఆ పంతం వదలలా. ఎప్పుడెప్పుడు అర్జునుడితో యుద్ధం చేస్తామా, అర్జునుడిని సమ్మరిద్దామా అనే చేస్తూనే ఉన్నాడు కర్ణుడైతే. ఇంకా మీ తాత అయితే నిన్ను చిన్నప్పటి నుంచి చూశాడు, నీ యుద్ధ కౌశలాన్ని చూడాలని ఆయనకుంటుంది కోరిక. నువ్వేమో ఇట్లా ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఆలోచించేది ఆ రకంగా ఉంది. మరి దీనికి నువ్వేమంటావు? ఎట్లా అడుగుతున్నాడు? ఒక విశ్లేషణాత్మకంగా విమర్శనాత్మకంగా ఎంత చక్కగా సమస్య ఏముంది, ఆ సమస్య మూలం ఎక్కడుంది, దాంట్లో వచ్చే నష్టాలేంది, ఇదే మీకు చెప్పింది నేను. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాసుకుంటే, కృష్ణుడు చెప్పినట్టుగా మనం కానీ రాసుకుంటే మనకు అట్లాంటి ఫ్రెండ్ అవసరం లేదు. మన లోపల కూర్చున్న మన ఆత్మ మనకు చెప్పేస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ రూపంలో మనలోనే కూర్చొని ఆ పరమాత్మే చెప్తాడు, ఇది మెరిట్స్ ఇవి, డిమెరిట్స్ ఇవి, ఇది తొలగించుకోండి, ఇది చేయాలి, అది తొలగించుకోండి, అది చేయాలి అని టకటకటగా చెప్పేస్తారు. మనం ఏం చేస్తామంటే అందరి దగ్గర పోయి సమస్య బయట పెడతాం. వాళ్ళదే పెట్టి తనకన్నా మనమే ఆలోచిస్తే మనకు పరిష్కారం బ్రహ్మాండంగా దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా అనలైజ్ చేయాలి. ఏం చేసినట్టు కృష్ణ పరమాత్మ ఏ విధంగా అనలైజ్ చేస్తున్నాడు, సమస్య చూపించి ఈ సమస్యలో ఇది గొప్పతనం ఉంది, ఇది తక్కువతనం ఉంది, దీన్ని ఎలా బేరీజ్ వేసుకొని చూసుకుంటావు, ఆలోచించు అని ఎంత చక్కగా ఒక స్నేహితుడిలా సలహా ఇచ్చాడో అలా ఆలోచించాలి. అలాంటి స్థితికి ఎదగాలి మనం. కృష్ణ పరమాత్మ మనకు బాగా దారి చూపిస్తున్నాడు. ఇట్లా ఆలోచించాలి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు. శారీరక సమస్య కన్నా డాక్టర్ దగ్గర తగ్గుతున్నావు, కానీ మానసిక సమస్య మాత్రం భయంకరమైంది, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.
అప్పుడే మనిషికి ఆ వివేక జ్ఞానం కావాలి. ఆ వివేక జ్ఞానం అప్పుడే కోల్పోతాం మనం. బాగా గమనించండి, మన మనసు బాగలేకపోతే దాని ప్రభావం మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది. కానీ అప్పుడే ప్రశాంతంగా కూర్చొని ఇవి దీంట్లో లాభాలు ఇవి, నష్టాలు ఇవి, వీటిలో ఉండే గొప్పతనం ఇది, తక్కువతనం ఇది అని మనం బేరీజ్ వేసుకుంటే మనం అప్పుడు తెలిసిపోతుంది. కానీ మనం అంత ఆలోచన చెయ్యం. సమస్య వచ్చినప్పుడు ఆ థింకింగ్ పవర్ అంతా పోతుంది, మనకు ఆలోచన విధానం పోతుంది. ఆ మానసిక శాస్త్రం అంతా ఉందండి ఈ భగవద్గీతలో. ఎంతటి విశ్లేషణ చూడండి. మనం కూడా యుద్ధం చేస్తున్నాం రోజు, కానీ యుద్ధంలో మనం రోజు ఓడిపోతాం. గెలిచేదేమో ఉండదు. మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహం, అధమాశ్చర్యాలనే వాటిని జయించడానికి మన వల్ల కాదు. అవి జయించగల శక్తి సంపాదించాలంటే వాడిని మనం కూడా రాసుకోవాలి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎక్కడ మనం పిరికితనంతో ఉన్నా, ఎక్కడ ఉదాత్తంగా ఉన్నా, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మనమే ఆలోచన చేసుకుంటే మనకు క్లియర్ కట్గా మనకు ఒక ఐడియా అవుతుంది. అది చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. చెప్పడం చాలా సులభం, కానీ కష్టం చేయడం. కానీ కృష్ణ పరమాత్మ అవన్నీ ఆదరించి చూపించేశాడు. ఆయన చెప్పేవన్నీ ఆయన ఆచరించినవి అని మనం అది మర్చిపోకూడదు. ఆ స్థాయిలోనే అర్జునుడు చేయిస్తాడు. అది అసలు విషయం. ఆయన చేసి సాధించాడు, ఇతను చేయిస్తాడు, చెప్పి చేయిస్తాడు. మనకు కూడా ఇప్పుడు ఇండైరెక్ట్గా మనకే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. నీకు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఇట్లా ప్రవర్తించాలని మనకు చెప్తున్నాడు. పిరికి వాళ్ళం కాకూడదు మనకు సందేశం ఉంది ఈ శ్లోకంలో. మనకు అంతే కదండి, ఏదైనా సమస్య వస్తే ముందు పిరికితనం ముందు ఆలోచిస్తుంది. ఇప్పుడు మనకు శరీరానికి రోగం వచ్చినా మన మనసు పిరికితనానికి మారిపోతుంది. అయ్యో ఈ రోగం వస్తే రేపు మనం ఎట్లా పోతుందంటే మనం ఫ్యూచర్ గురించి భయంకరంగా ఆలోచించేస్తాం. ఇప్పుడు ఉండే సమస్య పెద్ద ఉండదు, దాని గురించి ఆలోచించడం వల్ల ఎక్కువైపోతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ థింక్ చేసే కొద్ది ఏమైపోతుంది, పోయమ్మ ఇది వస్తే ఇది నెక్స్ట్ ఏమవుతుందో, దీనివల్ల నేను నాకు దెబ్బతింటానేమో, అట్లా మనకు పోతుంది ఆలోచన. అలాగే ఎవరిని ఒక మాట అంటే ఆ మాటల వల్ల కూడా మన శరీరాన్ని మనమే శిక్షించుకుంటాం. మనం ఫస్ట్ చేసే పని ఏడ్చే పని. అప్పుడు ఆ ఏడడం కాదు, ఎందుకంటే వాళ్ళెవరు అంటే నేను ఏడ్చేది, నాకంటూ ఒకటి ఉంది కదా, నా లైఫ్ గోల్ లేనిది మనం మోక్షం సంపాదించాం. అలాంటప్పుడు ఇవంత సింపుల్ మ్యాటర్స్, వీటంతా పట్టించుకోకూడదు అనే రకంగా ఆలోచన ఉన్నప్పుడు, ఆ పరమాత్మ చెప్పిన ఆలోచన మనం ఉంటే మనం సక్రమంగా వెళ్ళిపోతాం. ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన పేరు నారాయణ, ఒక ఆయన పేరు నరసింహ. నారాయణ, నరసింహ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్. నారాయణ అయితే కొంచెం ఆ ఊర్లో పెద్దరికం ఉన్నవాడు అన్నమాట, పెద్దవాడు. అంటే ఆ గ్రామానికంతా సలహా ఇచ్చేవాడు ఆ నారాయణ అనే ఆయన. ఈ నరసింహ అనే ఆయన మాత్రం ఏదో ఒకటి పని చేసుకునేవాడు. ఇద్దరు పనులు చేసేవాళ్ళే. పనులు చేసుకుంటూ కూడా గ్రామంలో కొద్దిగా పెద్దరికం ఇచ్చి గౌరవిస్తారు ఆ నారాయణ అనే ఆయన. కానీ వీళ్ళిద్దరు మాత్రం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంత గొప్పవాళ్ళు. కానీ ఈ నరసింహకు పెళ్ళేడికి వచ్చిన కూతురు ఉంటుంది. పెళ్లి చేయాలంటే ఇతని దగ్గర ఏం పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేవు, అతను సంపాదించాలి తక్కువ. అప్పుడు ఆయనకి తల్లి ఉంటుంది. ఆ తల్లికి 5 ఎకరాల పొలం ఉంటుంది. పొలం ఉంటే ఏం చేస్తాడు ఇతను తెలివిగా, ఈ నరసింహ వాళ్ళ అమ్మ దగ్గర పోయేసేసి, ఆమె ఒంటరిగా ఉంటుంది, వీళ్ళతో ఉండకుండా ఆమె పొలాన్ని సాగు చేయించుకుంటూ తన చిన్న గుడిసె ఉంటే వాళ్ళది, వాళ్ళ భర్త తయారు చేసిన గుడిసెలో ఆమె ఒక్కతే ఉంటుంటుంది. ఈ నరసింహ ఏం చేస్తాడు, ఆమె దగ్గర పోయేసేసి ఎట్టయినా సరే ఆ పొలం పెట్టేసేసి తన కూతురు పెళ్లి చేసేద్దాము అని నిర్ణయించుకుంటాడు. పోయేసేసి ఆమెకంతా చాలా ప్రేమగా మాట్లాడి, అమ్మ ఇంటికి వచ్చేసేసి నువ్వెందుకు ఒకదానివి ఉంటావు, పెద్దదాని అయిపోయావు, అది ఇది అని మాటలు చెప్పి చిన్నగా ఆమె చేత ఆ పొలం కాస్త తన పేరు మీద మార్చేసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాగానే కొన్నాళ్ళు బాగా చూసుకుంటారు. పోను ఈమె పెద్ద వయసు, ఆమె ఎక్కువ పని చేయలేదు కదా, ఒక దగ్గర కూర్చో ఉంటుంది. ఆమె ఏదో చుట్టుపక్కల వాళ్ళతో ముచ్చట చేస్తూ అట్లా కూర్చుంటూ ఆమె ఎక్కువ పని చేయలేదు, పెద్ద వయసు ఆమె కదా. ఈ కోడలికి నరసింహం భార్యకు నచ్చల,
ఇంట్లో పని చేయకుండా కూర్చొని పెట్టా వస్తుంది మసాలా దానికి ఎవరు పెడతారు యువకని చెప్పి ఈ కోడలు నస చేస్తాయి. నిజానికి వాళ్ళ స్వార్థానికే పిలుచుకొచ్చారు, కానీ ఆమె మాత్రం ఏమి మీద పెత్తనం చేస్తున్నావు, ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు, పొద్దుట తింటూ కూర్చుంటున్నావు అని చాలా విసుక్కునేది. కానీ ఆమె శరీరం సహకరించడం వల్ల ఆమె పెద్ద పని చేసేది కాదు. ఆ అమ్మాయి ఎన్ని మాట్లాడినా కూడా ఆమె గమ్మున భరించేది, పెద్ద పట్టించుకునేది కాదు. కానీ పోను పోను రోజు ఇదే హెరాస్మెంట్ జాస్తి అయిపోయింది. ఆ అమ్మాయి ఎంత హెరాస్మెంట్ అయిందంటే ఫుడ్ పెట్టడంలో కూడా సరిగ్గా పెట్టకుండా అయిపోయింది. మిగిలిపోయిన అన్నం పెట్టడం, రాత్రి అన్నం పెట్టడం, అట్లా మారిపోయింది ఆ అమ్మాయి. ఎప్పుడైతే ఆమెకు కనీసం తిండి కూడా జరగకుండా పోయేది. ఏదో అంటోందిలే ఆ అమ్మాయి చిన్నపల్ల తెలియక అంటోంది వదిలేసింది ఆమె. కానీ పోను పోను ఆ అమ్మాయి ప్రవర్తనే మారిపోయి పెట్టే ఫుడ్ కూడా ప్రేమగా పెట్టకపోవడం, ప్రేమ పెట్టకపోయినా పర్వాలేదు కానీ పని పాచిపోయినాయి, రాత్రిపూట అన్నం మిగిలిపోయి అవంతా పెడుతుంది. ఇంకా ఆమె తట్టుకోలేకపోయింది, ఆ అమ్మాయి పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేకపోయింది. ఏదో కొంతవరకు పెద్దరికంగా ఏదోలే పిల్లే కదా అనే రకంగా వదిలేసింది ఆమె. కానీ పోను పోను భరించడం కష్టం అయిపోయింది. అప్పుడు కొడుక్కి ఎన్నిసార్లు చెప్దామని పోయినా, అమ్మ నాకు పని ఉంది ఇప్పుడు నాతో మాట్లాడద్దు అనేవాడు. కానీ ఒకరోజు ఆమె నిలదీసి కొడుకుని అడిగేసింది, నా వల్లే కాదు నీ దగ్గర ఉండడం, నీ భార్యకు నేను ఉండడం ఇష్టం లేదు, ముందు నువ్వెందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియడం లేదు, కానీ నీ భార్యకు మాత్రం నేను ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అంటే వాడు ఒప్పుకోడు. వాడికి తెలుసు బయటకు వెళ్తే ఇంకా ఆ పొలం ఆమెకి ఇచ్చేయాలి, అది ఇస్తే వాడికి రేపు కూతురికి కట్నం ఇవ్వడానికి సరిపోదు. అందుకని అతను ఏం చేస్తాడు, ఏందో లేమ్మా ఇంట్లో సమస్యలు వస్తే దాని గురించి పట్టుకుంటావా, అదేదో తిక్కల్ని మాట్లాడుతూ పట్టుకోబాక అంటాడు. అంతేగాని భార్యకు చెప్పడు ఈ విధంగా అమ్మ దగ్గర 5 ఎకరాల పొలం తీసుకున్నాను రేపు కట్నానికి ఇచ్చుకోవాలా, అదంతా భార్యకు చెప్పకుండా ఎంతసేపటికి అమ్మనే సర్దుకోమని చెప్తాడు. అట్లా కొన్ని రోజులు సర్దుకున్నా కూడా ఇంకా తర్వాత ఆమె మరి టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది. ఆ కోటలు మరీ మితిమీరిపోయింది, ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె హెరాస్మెంట్. అప్పుడు ఆమె కొడుకు నిలదీసి అడిగేసింది, ఇంకా నేను ఉండను నీ ఇంట్లో, నీ భార్య అనే మాటలు తట్టుకోలేకపోతున్నాను, తిండి పెట్టకపోయినా పర్వాలేదు కానీ మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇంత వయసులో నేను మాట్లాడాల్సిన అవసరం నాకేంది, నాకేదో ఒక చిన్న గూడు ఉంది దాంట్లో పడి ఉంటాను, నా పొలం నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అనగానే ఇంక వీడి గుండెలో రైలు భరిస్తాయి. ఏంద్రా ఆయన పొలమే అడిగేసింది అని చెప్పి మళ్ళీ సర్ది చెప్పడానికి చూస్తాను. నువ్వెంత సర్ది చెప్పినా నేను వినను, ఇంకా అయిపోయింది, నేను నీ మాటకు విలువ ఇచ్చాను, నువ్వు చేసే ప్రతి పనికి నేను సమర్థించాను, ఇంకా నాకు శక్తి లేదు, నాకు శారీరక శక్తి లేదు, మనోధైర్యం లేదు, మనసు కూడా కుంగిపోయింది మాటలతో. ఇంక ఈ మాటలు భరించే స్థాయి దాటిపోయాను, ఇంక ఎంతకాలం భరిస్తాను, ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఓకే, ఎన్ని రోజులు భరించాలి, నేను నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అడుగుతుంది. కొడుకు నేను ఇవ్వను, నీకు 5 ఎకరాలు పొలం ఇవ్వను, ఎక్కడుండి తిని మా ఇంట్లో పడుండాస్తాను నేను అని పట్టుబడతాడు. అది పల్లెటూరు కాబట్టి ఆమె ఏం చేస్తుంది, వెంటనే వేసేసి పంచాయతీలో ఫిర్యాదు చేస్తుంది. పంచాయతీలో పెద్ద మనుషులకు అందరిపై చెప్పేస్తుంది, ఈ విధంగా నా కొడుకు నా కోడలు సరిగ్గా చూసుకోవడం లేదు, నేను నరకం అనిపిస్తున్నాను, ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించండి అని చెప్పి అడిగేస్తుంది. అడిగినప్పుడు పెద్దవాళ్ళంతా కూర్చొని అక్కడ ఆ ఊరి సంప్రదాయం ఏంటంటే ఎవరు పెద్దగా వాళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళే పెద్ద మనుషులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి న్యాయం చెప్పడానికి కోసంగా. వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారన్నమాట. అప్పుడు ఆ కొడుకుని నర్సయ్య భార్యని వాళ్ళందరినీ పిలిపిస్తారు పంచాయతీకి. పిలిపించి అప్పుడు ఈమెను అడుగుతారు, ఏమ్మా నీకు ఎవరు న్యాయం చెప్పాలి, పెద్ద మనుషులు ఇంతమంది కూర్చున్నాం మేము ఇక్కడ, మాలో ఎవరు నీకు న్యాయం చెప్పాలని అడుగుతారు అన్నమాట. అప్పుడు ఆమె ఆలోచించి, నాకు మీరందరూ పెద్ద పరిచయం లేదు, కానీ నారాయణ మాత్రం నాకు చిన్నప్పటి నుంచి పరిచయము, ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి నాకు మా కొడుకుతో పాటు వచ్చేవాడు కాబట్టి నాకు అతని పరిచయం, అతనే నాకు న్యాయం చెప్పాలని. ఆ ఊరిలో ఏంటంటే పెద్ద రావి చెట్టు ఉంటుంది, దాని కింద ఒక సింహాసనం లాగా పెట్టుంటారు, దాని మీద కూర్చొని న్యాయం చెప్పేవాడు దాని మీద కూర్చొని చెప్పాడు. ఈ నరసింహకు సంతోషం అయిపోతుంది, తన ఫ్రెండ్నే అడిగింది, తన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కదా, నాతోటే సపోర్ట్ చేస్తాడు, తనతో ధీమాగా ఉంటాడు. ఈ నారాయణ ఒక్కసారి అందరి పెద్దవాళ్ళందరికీ నమస్కారం పెట్టి ఆ రావి చెట్టుకు దండం పెట్టి పోయి ఎక్కి దాని ఆ పీఠ మీద కూర్చుంటాడు. కూర్చోగానే అప్పుడు సమస్య మళ్ళీ చెప్పండి అంటాడు. అప్పుడు ఆమె చెప్పుకొస్తుంది, మా ఇంటికి నేను ఇక్కడ ఒక చిన్న గుడిసెల్లో ఉంటున్నాను,
అక్కడికే వచ్చి నా దగ్గర పొలం రాయించుకున్నాడు నా కొడుకు. కానీ ఇంటికి పోయిన తప్ప నుంచి నేను పని చేయండి అని చెప్పి కూడా నన్ను హింసిస్తోంది. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా నా కొడుకు వినిపించుకోలేదు. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా పొలం నాకు ఇప్పించేసేయండి, లేదా నాకు నెలకి ఇంత డబ్బులు ఇప్పించినా చాలు, నా జీవితం గడిచే డబ్బులు ఇప్పించినా చాలు, నాకేం ఆ పొలం కూడా అవసరం లేదని చెప్పినారు. పొలమైనా చేయిస్తా కదా. అప్పుడు నారాయణ ఒకటే మాట చెప్తాడు. అతన్ని అడుగుతాడు, నరసింహ నీ ఉద్దేశం ఏంది? పెద్ద వయసు అయిపోయింది, రేపు నేను ఈడ్చి పారేయాల్సిన వాడిని నేనే కదా, ఆమె నా దగ్గర ఉండాలి కానీ ఈ విధంగా మాట్లాడడం ఏంది అసలు, ఆ మాట్లాడదంటే అర్థమే లేదని చెప్తాడు. అప్పుడు నారాయణ చెప్తాడు, మొట్టమొదట ఆమె సంపాదనలో ఉండి నువ్వు పొలాన్ని నీ చేత రాయించుకోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. 2, ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పెద్ద వయసు ఆమె తగినట్టుగా చూడకపోవడం రెండో తప్పు. కాబట్టి నువ్వు ఏ రకంగా చూసినా ధర్మబద్ధంగా ఆలోచించినప్పుడు నీవు ఆమె ధర్మంగా చూసుకోలేదు, ఆమెకు తృప్తి కలిగించలేదు. నీ ప్రవర్తన కానీ నీ భార్య ప్రవర్తన, ఎవరి ప్రవర్తన అయితే ఏమి, మొత్తానికి ఆమె తృప్తిగా లేదు. కాబట్టి నీకు మేము శిక్ష విధిస్తున్నాం. ఈ పంచాయతీ తీర్మానం చేస్తోంది, నీవు ఈ రోజు నుంచి నెలకు ఖచ్చితంగా డబ్బులు తెచ్చి మాకే ఇవ్వాలి, పంచాయతీకే ఇవ్వాలి. మా ద్వారా నీ తల్లికి పోతాయి అంతే తప్ప నువ్వు తల్లికి ఇవ్వడం కాదు. మేము నమ్మం, ఇంకా నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు. కాబట్టి ఆ డబ్బు తెచ్చి ఈ పంచాయతీలో కట్టాలి. పంచాయతీ ద్వారా ఆమెకు పోతుంది, ఆమె ఉండే గుడిసెలోనే ఆమె బతుకుతుంది. ఆమె ఎత్తి పారేస్తా అన్నావే నువ్వు కొడుకుగా, నీ ధర్మం అంతే, అది దాన్ని నువ్వు తప్పడానికి వీల్లేదు. ఆమె డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, పొలం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చేయాల్సిన కర్తవ్యం అది. కాబట్టి నువ్వు ఇంకా వేరే మాట్లాడడానికి అవకాశమే లేదు, ఇదే నేను ఇచ్చి తీర్పు అని చెప్పి దిగేస్తాడు. అంతే ఆ నరసింహకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. తనకింత క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఇంత అన్యాయం చేస్తాడా, నా తట్టు మాట్లాడతాడనుకుంటే అంతా తల్లితట్టు మాట్లాడిన కోపం వచ్చేస్తుంది. ఇంకా పంచాయతీ వాళ్ళందరూ చాలా శభాష్, చాలా బాగా న్యాయం చెప్పామని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి ఈ నరసింహకు చాలా కోపం అయిపోతుంది. ఇంకా ఆ ఫ్రెండ్తో మాట్లాడడం మానేస్తాడు. ఇంకా ఆమెకు నెల డబ్బులు పంచాయతీ తెచ్చేయాలి పైన, ఆమెకు ఇంటికి పోయి ఇచ్చి ఏదో తక్కువ ఇవ్వడానికి లేదు. ఆమెకు ఎంత అవసరమో ఖచ్చితంగా పంచాయతీకి కట్టాలి అతను. ఇది చాలా నరకం అయిపోతుంది అతను. ఎందుకంటే ఇంట్లో పడి ఉంటే ఏదో 2 ముద్దలు పెట్టి తిని బతుకుతుండింది ఆమె ఇంతవరకు. ఇప్పుడు అది కాని పరిస్థితి. ఆమెకు కావాల్సిన A to Z ఏర్పాటు చేస్తుంది. ఆమె పొద్దున్నేసి తాగే పాల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి మొత్తం ఇవ్వస్తుంది. పడిపోయింది వాడి మీద బర్డన్. వాడు చేసుకున్న పనికి వాడికి పనిష్మెంట్ వచ్చేసి ఇంకా వాడు చచ్చినట్టు ఆ పొలాన్ని వాడే సాగు చేయడం మొదలుపెట్టి ఇంకా నెలగా ఆమెకి ఇవ్వడం మొదలుపెట్టాడు. వాడి జీవితం బాగుపడింది అసలు ఆ తీర్పు వల్ల. కానీ వాడి మనసులో ఏం ఏర్పడిపోయింది, ఇతని మీద కక్ష వచ్చేసింది, స్నేహితుడి మీద కక్ష వచ్చేసింది. స్నేహితుడు ఇంత ద్రోహం చేస్తాడన్నందుకు నాకు నా తట్టు చెప్పాల్సిన తీర్పు అమ్మ తట్టు చెప్తాడు తీర్పు అని చాలా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల ఏం చేస్తాడంటే వాడు ఇక ఇతని మీద లేనిపోనివన్నీ అందరికీ ప్రచారం చేయడం మొదలుపెట్టేస్తాడు. అదే సమయంలో అతను ఏం చేస్తాడంటే ఆ నారాయణ ఒక ఆయన వచ్చి, అతనికి క్లోజ్ ఫ్రెండ్గా ఉండే అతను వచ్చి ఒక వ్యాపారం పెట్టబోతున్నాను, నాకు డబ్బులు అప్పుగా ఇమ్మని అడుగుతాడు. సరే మంచి వ్యాపారం పెట్టుకున్న వాడిని డబ్బులు ఇస్తే పుణ్యం కదా అని చెప్పి అతను ఏమీ రాతపూర్వకంగా పెట్టుకోకుండా అతనికి వడ్డీ కానీ ఏమీ లేకుండా కొంత డబ్బు సహాయం చేస్తాడు. అతనే చెప్తాడు, నేను తిరిగి నీకు డబ్బులు ఇస్తాను, నెలలా వడ్డీ కడతాను అతను చెప్తాడు. కానీ ఈయనేం అడగడు, నోట్ తెరిచి డబ్బులు ఇస్తాడంతే. కానీ అతనే చెప్తాడు నెలకింత వడ్డీ ఇస్తానని చెప్పి అన్నీ అతనే ఒప్పుకుంటాడు. రాతపూర్వకంగా లేదు కానీ నోట్తో ఒప్పుకుంటాడు. ఈయన వెంట పట్టించుకోడు, సరే డబ్బులు సహాయానికి ఇవ్వాలి ఎవరికైనా అని చెప్పి ఇచ్చేస్తాడు. కానీ అతను వ్యాపారం పెట్టి బాగా సంపాదించేస్తాడు. కానీ ఇతనికి వడ్డీ ఇవ్వడు, అసలు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. నెలలు గడిచిపోతుంది కానీ ఇతను తిరిగి ఇవ్వడు. ఎప్పుడైతే ఇవ్వలేదో ఆయనకి ఇదేంటి నేను డబ్బులు ఇచ్చాను, ఏమన్నా లాభం రాకపోతే అయ్యో అని పాపం అనుకుంటాడు. లాభాలు వస్తున్నా కూడా ఇవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది నారాయణకి. ఈ విషయం అందరితో అంటుంటాడు. అతను అదే డబ్బులు తీసుకున్నాడు, నాకేం ఇవ్వడం లేదు, నెలకు వడ్డీ ఇస్తాను అతనే చెప్పాడు, అతనే ఇవ్వడం లేదు చెప్తుంటాడు. ఇక ఈ నరసింహకు చాలా సంతోషం అయిపోతుంది. నాకు ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చాడు, వాడికి బాగా తిక్క కుదిరింది, నాకు చేసిన అన్యాయానికి అంతకంతకు అనుభవిస్తున్నాడు వాడని చెప్పి
ఇంకా ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ఇంకా ఎంత అసహ్యంగా చెప్పాలో అంత అసహ్యంగా చెప్పడం మొదలు పెట్టేస్తాడు వాళ్ళ మీద, అతని మీద చెప్పడం కాబట్టి ప్రచారం కూడా ఎక్కువ చేసేస్తాడు. ఇంకా నెలలు గడిచే కొద్దీ ఇంకా నారాయణ తట్టుకోలేక పంచాయతీలో తీర్పుకు పెడతాడు. నాకు ఇట్లా ఫలానా అతను డబ్బులు తీసుకున్నాడు, వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదు, నాకు చాలా సమస్యగా ఉంది అని పెట్టేస్తాడు. అప్పుడు అందరు పెద్ద మనుషులు అంతా కూడతారు. వాళ్ళ ఆచారం ప్రకారంగా ఇప్పుడు నీకు ఎవరు నీ తట్టు తీర్పు చెప్పాలి చెప్పు, ఎన్నుకో నువ్వు అని చెప్తారు నారాయణ. అప్పుడు అతడు నాకు నరసింహనే చెప్పాలి అని చెప్తాడు. చెప్పగానే నరసింహకు అబ్బా నాకు మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు వీడి పని చెప్తాను, నన్నే ఎంచుకున్నాడు ఎట్లా తీర్పుకి, వీడి తిక్క కుదిరిస్తానని చెప్పి నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని హాయిగా నవ్వుకుంటూ పోయేసేసి ఆ చెట్టు దగ్గర పోయి నమస్కారం పెట్టి, ఎప్పుడైతే చెట్టు దగ్గర పోయి నమస్కారం పెడతాడో వెంటనే అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ వడ్డీ ఇచ్చిన వాడెవరో నాకు తెలియదు, వీడెవరు వాడెవరు నేనెవరు అని బాగా ఆత్మజ్ఞానంతో ఉండే జ్ఞానం వచ్చేస్తున్నాడు. ఆ చెట్టుకు నమస్కరించంగానే ఆ అబ్బాయి ఆ కుర్చీలో కూర్చోగానే ఇంకా ఆలోచన వచ్చేస్తుంది. అసలు ఎవరు వీళ్ళెవరు నాకు సంబంధం లేదు, నేను ధర్మం చెప్పడానికి కూర్చున్నాను అని కూర్చునేస్తాడు. కూర్చొని ఒక్కసారి చూసి చెప్పండి అంటాడు. అప్పుడు నారాయణ వచ్చి నేను ఇట్లా డబ్బులు ఇచ్చాను, పలానా రోజు ఇచ్చాను, వాడు వడ్డీ నెలకింత ఇస్తా అన్నాడు, వాడేం ఇవ్వలేదు, నాకు ఇంత నష్టం వచ్చింది అని చెప్తాడు. తీసుకున్నవాడు వచ్చి నేను అవేం చెప్పలేదండి, రాతపూర్వకం కూడా లేవు మా మధ్యన, అసలు నేను ఎప్పుడు ఇస్తా అని చెప్పనే లేదు అతనికి, అతనే ఇమ్మని కూడా అడగలేదు అసలు, ఇప్పుడు వచ్చి నా మీద చెప్తున్నాడు అని అతను మాట్లాడతాడు. అనగానే అప్పుడు అతను నరసింహ మాట్లాడతాడు. నీవు ఏమని వ్యాపారం చేయడానికి కోసమే కదా అతని దగ్గర డబ్బులు తీసుకున్నావంటే అవునా, లేదు అంటాడు. తీసుకోలేదంటాడు పైన. తీసుకో, నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో ఈ ఊర్లో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు, నువ్వు బికారివి, బిచ్చం ఎత్తుకునేవాడివి, నీకక్కడ డబ్బులు వచ్చాయి. అసలు ఈ ఊళ్ళో నీకు డబ్బు ఇవ్వగల సత్తా ఉన్నవాడు ఒక్క నారాయణ తప్ప ఇంకెవ్వట్లేదు. మనసున్నవాడు, డబ్బులు ఇవ్వగలవాడు అతను ఒక్కడే. నువ్వు అతని దగ్గరే తీసుకున్నావు, దాంట్లో సందేహం ఏం లేదు. పైన తీసుకున్న తర్వాత నువ్వు వ్యాపారం మొదలుపెట్టావు, వ్యాపారం మొదలు పెట్టడానికి కొంచెం కావాల్సిన పెట్టుబడి పెట్టేంత స్తోమత నీకు లేనేలేదు. లేనివాడు ఎట్లా వచ్చావు, అసలు మొదలు పెట్టినప్పుడు నువ్వే చెప్పావు అతని నెలకి డబ్బులు ఇస్తా అని చెప్పావు. అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఏది, అతనేం అడుగుండడు, అతని యొక్క సంస్కారం మాకు తెలుసు కాబట్టి నువ్వే ఖచ్చితంగా ఇస్తా అని చెప్పుంటావు, కానీ నువ్వు ఇవ్వలేదు. నీకు లాభాలు రాకుండా మేమందరం చూస్తూనే ఉన్నాం, నీ లాభాలు ఎంత వస్తున్నాయి, మా గ్రామం మొత్తం గమనిస్తోంది. నువ్వు మొట్టమొదటి పెట్టుబడి పెట్టిన రోజుకి ఇప్పటికీ నువ్వెంత ధనవంతుడే మాకు తెలుసు, అంటే తీసుకున్న డబ్బును ఎగ్గొట్టాలని నిర్ణయించుకున్నావు నువ్వు, అందుకే ఈ విధంగా ప్రవర్తించావు నువ్వు అని ఖచ్చితంగా మాట్లాడేస్తాడు. ఇప్పుడే అనా పైసలతో సహా వడ్డీతో సహా డబ్బులు ఆయనకి ఇవ్వకపోతే ఈ గ్రామం నుంచి నిన్ను వెలివేస్తాము అన్నాడు. ఇదే మా తీర్పు అని చెప్పి దిగేస్తాడు. దిగిన తర్వాత వచ్చి వెంటనే నారాయణ కాళ్ళ మీద పడిపోయి నువ్వు ఆ రోజు తీర్పు ఇస్తే ఏమో అనుకున్నాను, కానీ ఆ చెట్టు దగ్గరికి పోగానే నాకు అర్థమైంది, ఇది ధర్మం ఉండే కుర్చీ, ఏ ధర్మం తప్ప అధర్మం మాట్లాడదు అనే విషయం నాకు తెలుసు. ఆ రోజు నీ మీద లేనిపోనివన్నీ నేను ధర్మంగా చెప్తుంటే నేనేమనుకున్నానంటే నీకు నా మీద కక్షతో ఉన్నావని, ఊరికే నటిస్తున్నావు నా మీద అనుకున్నాను. కానీ నిజానికి ఆ కుర్చీలో కానీ ఆ చెట్టు దగ్గర కానీ ధర్మం ఉంది, న్యాయ వ్యవస్థ అక్కడ కూర్చో ఉంది, ఆ ధర్మదేవత నాతో మాట్లాడిస్తోంది. నాకు స్పష్టంగా ఇవాళ అర్థమైపోయింది. నేను ఇన్నాళ్ళు నీ గురించి చెడుగా ప్రచారం కూడా చేశాను, చెడ్డగా చెప్పేశాను నీ గురించి, నీకు ఇలా శాస్తి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కూడా. కానీ ఈరోజు నాకు అర్థమైంది నువ్వెంత ఉన్నతంగా ఉన్నావో. నువ్వు అక్కడ కూర్చున్న తర్వాత నేనెవరో మా అమ్మ ఎవరో నువ్వు పట్టించుకోలేదు, నీ ఎదురుగా ఒక సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించాలని మాత్రమే అనుకున్నావు. నాకు ఈరోజు అర్థమైంది ఆ విషయం. నన్ను క్షమించు అని చెప్పి అక్కడికి మళ్ళీ గట్టు మీదకి ఎక్కి అందరికి చెప్తాడు. ఈ నారాయణ లాంటి మనిషి ఇంకెక్కడా ఉండడు, ఇటువంటి గొప్ప వ్యక్తి, నేను మన గ్రామానికే గొప్పవాడు ఇతను అని అప్పుడు చెప్తాడన్నమాట. అందరికీ అప్పుడు అర్థమవుతుంది, ధర్మంగా ఆ సింహాసనంలోని ధర్మం శాసనం అందరికీ అర్థమవుతుంది ఆ గ్రామంలో వాళ్ళకి, అంత పౌరుంది ఆ ధర్మానికి.
కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అర్జునుడికి ఆ ధర్మం ప్రకారం ఈయన పోతున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆ ధర్మంలో కూడా ధర్మ సూక్ష్మం ఉంటుంది. ఆ సూక్ష్మాన్ని గ్రహించే శక్తి వరకు ఉంటుంది, పరమాత్మకే ఉంటుంది. కాబట్టే పరమాత్మ చెప్తున్నాడు, నీవు ఈ విధంగా కానీ పిరికితనంతోండి. ఏ విధంగా అయితే నారాయణ చెడ్డ పేరు గురి అయ్యాడు, అతనికి ఏం మనస్ఫూర్తిగా ఏ తప్పు చేయలేదు, ధర్మం ప్రకారం చేశాడు. కానీ అతని గురించి అందరూ అపోహపడ్డారు. ఎవరి వల్ల? నరసింహ వల్ల పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఈయన అర్జునుడు కూడా తన మనసులో ఏముంది, స్వజనులైన వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు, వాళ్ళ మీద రాగం, ద్వేషం, మోహం, శోకం కలిగాయి కాబట్టి వద్దని చెప్తున్నాడు. అంతే తప్ప ఇతనికి యుద్ధం చేయకూడదని కాదు, మళ్ళీ పిరికి వాడేవి కాదు, శక్తులు లేక కాదు కదా, అవన్నీ లేవు. కానీ అందరూ ఆ విధంగా అనుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. అది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నీ గురించి అందరూ ఇదే అనుకుంటారు. నిజానికి నీకు చాలా శక్తి ఉంది, ఒంట్లో శక్తి ఉంది, బలం ఉంది, యుద్ధం చేసే కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా నిన్ను ఎలా అనుకుంటారు, ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుంది, లోకం అంతా ఏమనుకుంటే నా పొద్దునే నువ్వు అన్నావు కదా, అనుకుంటావేమో. మానవ తత్వం అంతే కదా, అట్లా అనుకుంటావేమో బహుశా. వాళ్ళని పోనీ పక్కన పెడదాం, వాళ్ళంతా వద్దయ్యా, సామాన్య జనులంతా వద్దు. మహారథులు చూడు, యుద్ధరంగంలో అటుపక్క ఇటుపక్క మహారథులంతా వచ్చినారు కదా, వాళ్ళు అనుకుంటారు కదా నువ్వు పిరికి వాడివని. ఆ రకంగా ఆలోచించు. ఒకవేళ ఆ స్థానంలో నువ్వు పోయి నిలబడు, నువ్వైనా వాళ్ళు నీ స్థానంలో ఉంటే వాళ్ళు నువ్వే అంటావు, పిరికి వాళ్ళు వీళ్ళు నువ్వే అంటావు. ఆలోచించు. ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఒక సమస్యని ఎన్ని కోణాల నుంచి చూడాలో అన్ని కోణాల్లో చూస్తున్నాడు. ధర్మం అష్టంతా ధర్మం గురించి చెప్పాడు, ఇప్పుడు అపకీర్తి గురించి చెప్తాడు. అంటే లౌకికంగా ఉండే ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఒక సమస్య వచ్చిందని ఏ కోణంలో చూస్తారు. అందుకని ఏషాం, ఎవరైతే చూస్తారో, ఏ దృష్టిలో చూస్తారో, చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమనుకుంటారు, త్వం చ, మరియు త్వం, నిన్ను, నీ గురించి, బహుమత, చాలా గొప్పగా అనుకున్నారు ఇంతకుముందంతా. నువ్వు చాలా గొప్ప బలపరాక్రమాలు కలవాడవని, శౌర్యవంతుడని, పరాక్రమవంతుడవని, నీలాంటి యోధుడు ఇంకోళ్ళు లేడని అలా అనుకున్నారు ఇప్పటిదాకా నీకు మీద ఉండే మంచి ఒపీనియన్ అదే. కానీ అదేమైపోతుంది, లాఘవం యాససి, ఇప్పుడు చులకనైపోతావయ్యా నువ్వు. అది నీకు జరగబోయే సన్మానం, అది నీకు జరగబోయేది. ఏమనుకుంటున్నావు నువ్వు, అందరి దృష్టిలో ఎలా అయిపోతావు, మహారథాహ త్వాం మహారథాహ, మహారథులైన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు నీ గురించి, త్వాం, నీ గురించి, చులకనగా మత్స్యంతి అనుకుంటారు. ఏమనుకుంటారు, భయాత్, భయము చేత, రణాత్, యుద్ధరంగంలో, ఉపరతం, యుద్ధం చేయకుండా బయటకు ఆపేసుకున్నావు, విరమించుకున్నావు అనే విషయాన్ని కేవలం భయం చేతే నువ్వు చేయడని అనుకుంటావు తప్పించి, నీకు శరీరంలో శక్తి ఉందని, నీ పరాక్రమం ఉందని, అన్నీ ఉండి కూడా నీవు నీ స్వజనుల మీద ఎక్కుండే మోహం చేత నువ్వు మానుకున్నావని అలా ఎవరు అనుకోరు. అలాంటి అవకాశమే లేదు. నువ్వేమో కరుణామూర్తివని, దయా సముద్రుడు అని అనుకుంటారనుకుంటున్నావేమో లోకులంతా. ఎవరు అనుకోరు అట్లా. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ప్రపంచం ఇది. ప్రపంచం చూసే జనుల యొక్క దృష్టి వేరే. నువ్వు ప్రపంచంలో ఉన్న నాకేంలే వాళ్ళంటే అంటామేమో, వాళ్ళు సామాన్యుని పక్కన పెట్టావయ్యా, వాళ్ళంతా నువ్వు అనుకోవచ్చు. సామాన్యుని ఏం లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. వీళ్ళు మహారథులు. వాళ్ళంటే ఎంత అసహ్యం ఉంటుంది. ఎందువల్ల నువ్వు వాళ్ళ స్థాయిని మించిపోయినవాడు. అలాంటప్పుడు వాళ్ళే నిన్నంటే నీకెంత బాధ ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది, కానీ నీవు పిరికివాడు అనిపించుకుంటున్నావే, అది ఎంత చెడ్డ పేరు చెప్పు. పిరికితనం ఉందంటే నీ రక్తంలో పిరికితనం లేదు కదా. అటు పాండురాజు ప్రకారం చూసినా నీ శరీరంలో పిరికితనం లేదు, అటు కుంతీదేవి యొక్క ఔదార్యం పట్టి చూసినా కూడా నీకు పిరికితనం లేదు. అలాంటప్పుడు నీకు పిరికితనం లేని దాన్ని నీకు అంట కడతారయ్యా. ఇప్పుడు ఆ కథలో కదా అతనికి లేదు, నారాయణకి ఏ దోషాలు లేవు, కానీ అన్నీ అంటగట్టబడ్డాయి ఆ కథలో. అంతే కదా. నారాయణ స్వతహాగా చాలా మంచివాడు, కానీ సొంత స్నేహితుడే ఆయన మీద అపవాదులన్నీ వేసాడు. అట్లాగే ఉంటుంది పరిస్థితి. లోకంలో పరిస్థితి అంతే నాయన.
నీకు అర్థం కావడం లేదు. ఒకళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను చూసినప్పుడు నువ్వు పిరికివాడు అని అనుకుంటారు. కాబట్టి ఆలోచించు అర్జున, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. యుద్ధం చేయను అనే మాట అనుకుంటున్నావు. అసలు నీ ధర్మం కాదు. ధర్మం ప్రకారం ఆలోచించు, లౌకికంగా ఆలోచించు, ధర్మంగా ఆలోచించు. ఏ రకంగా చూసినా కూడా నువ్వు చేసేది పిరికితనంతో చేసినట్టుగా వస్తుంది తప్ప ఇంకో రకంగా ఆలోచించడానికి అవకాశమే లేదు. నువ్వు పెద్ద ధైర్యవంతుడివని, ఒకప్పుడు పాశుపతాస్త్రం కోసం గొప్ప తపస్సు చేసిన వాడివని, ఇంద్రుడి సభలో పోయి కూర్చొని అక్కడే రాక్షసుని సంహరించిన వాడివని చెప్పి, ఈ నీ యొక్క అలాగే వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవులనంతా ఎదురిచ్చామన్న విషయము కౌరవులకు మాత్రమే తెలుసు. బయట ప్రపంచానికి తెలియదు ఆ విషయం. నువ్వే విధంగా యుద్ధం చేశావు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, బృహన్నలుగా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు విజయం సాధించావు అన్న విషయము అక్కడ 11 అక్షోహిణ సైన్యానికి తెలియదు ఆ విషయం. కేవలం ఆ రోజు యుద్ధానికి ఎవరైతే వచ్చారో వాళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు, యుద్ధానికి వచ్చిన 11 అక్షోహిణ సైన్యం ఏమనుకుంటారు, అర్జునుడు వస్తే పిరిగేవాడయ్యా, అందుకనే బృహన్నల వేషం వేసుకున్నాడు అని కూడా అనుకుంటారు. అది కూడా వచ్చేస్తుంది. ఎన్ని మాటలు వస్తాయి అసలు చెప్పలేము. నేను అన్ని రకాలుగా అనుకుంటా, అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తారు మనుషులు. అలా ఆలోచించినప్పుడు అలాంటి మాటలు పడడానికి నీకు తగిన దానికి నిజంగా నీకు అలా పిరికితనం ఉండుంటే మనమే అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు పిరికితనం లేదు కదా, ఆలోచించు. నీకు పిరికితనం లేకుండా పిరికితనం ఉంది అంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అది అది కూడా మనసులో తీసుకొని అంటావా నువ్వేమన్నా? అనగలవా? అలా అది అనడం నీ రక్తంలో లేదు. అసలు క్షత్రియ ధర్మం కాదు. కుంతి పుత్రుడిగా అసలు అనవు ఆ మాట, పాండుపుత్రుడిగా అసలు అనవు, భీష్ముడి వంశంలో వచ్చిన వాడివి కాబట్టి నీ నోట అసలు పిరికితనం అనే మాట రాదు. భీష్ముడికి అసలు పిరికితనం అనే మాట తెలియదు అసలు. అట్లాంటి వాడి వంశంలో పుట్టావు, నీకు పిరికితనం లేదు. లేని దాన్ని ఆపాదించబడుతుంది. దాన్ని నువ్వు విని తట్టుకుంటావా చెప్పు? ఏం అర్జున ఇట్లా మాట్లాడచ్చా నువ్వు? ఎట్లా మాట్లాడావు? యుద్ధం చేయను, చంపితే చంపని దుర్యోధనుని అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు ఆలోచించు. బాగా ఆలోచిస్తే నిన్ను ఒక పిరికివాడిని దద్దమ్మలాగా చూస్తా, చేతగాని దద్దమ్మలాగా పిరికివాడిలాగా చూస్తా. ఇది జరగబోయేది. ఇదెంత ఘోరమైంది. అందుకే ముందు శ్లోకం చెప్పేశాడు, మరణం కంటే ఘోరమైంది అపకీర్తి అని చెప్పేశాడు. ఆ అపకీర్తి ఏ రూపంలో ఉంటుంటే అంటే ఊరికి చెప్తే దానికి ప్రామాణికం దొరకదు కదా, అందుకని బాగా విపులంగా చూసి చెప్తున్నాడు. ఇది అపకీర్తి అంటే నాయన, నీకు వచ్చే అపకీర్తి ఏంటంటే పిరికితనం. ఇది నువ్వు సాధించబోయేది. ఎంత స్పష్టంగా చెప్పేశాడు చూడండి. ఎవరు చెప్తారండి ఇంత ఆత్మీయంగా? ఒక గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి మనకు స్నేహితుడైతే, ఆత్మీయుడైతే ఈ విధంగా చెప్తారు. ఆ సమస్యను అన్ని కోణాల్లో ఆలోచించి సమస్యకు పరిష్కారం చెప్తారు. సమస్య ఇది ఉందని చెప్పడం పెద్ద విషయం కాదు. అందరు చెప్తారు సమస్యను. మన ఇంటికి చూస్తే మన ఇంట్లో సమస్య అందరికీ తెలిసిపోతుంది. అది కాదు విషయం. సమస్యకు పరిష్కారం చెప్పడం గొప్పవాడు లక్షణం. ఆ లక్షణాన్ని తీసుకోవడం కూడా, తీసుకునేవాడికి కూడా సంస్కారం ఉండాలి. అర్జునుడు అటువంటి సంస్కారం ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, నాయనా నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేయను అన్నందువల్ల నీకు వచ్చే ఫలితం ఏంటంటే నువ్వు పిరికివాడు అనే ముద్ర పడిపోతుంది. అది సాధించేది ఇంకేం లేదు. ఆలోచించుకో అర్జున, ఇది జరగబోయేది. భయాత్ రణాత్ ఉపరతం. భయము చేత రణాత్ రణంలో యుద్ధరంగంలోంచి ఉపరతం నువ్వు ఆపుకున్నావు, యుద్ధం చేయని అనుకుంటున్నావని అందరు అనుకుంటారు. భయము చేత మాత్రమే నువ్వు యుద్ధం చేయని అంటున్నావని మస్యంతే త్వాం అనుకుంటారు. త్వాం నీ గురించి ఎవరు? మహారథాః గొప్ప రధికులైన వాడు. ఏషాం త్వం చ మరియు ఏషాం ఎవరైతే త్వం నిన్ను బహుమతః చాలా అనేక రకాలుగా అంటే నువ్వు సవ్యసాచి అని పేరు పొందావు. యుద్ధరంగంలో 2 చేతులతో యుద్ధం చేయగలవాడు. బాణాలు ఒక చేత్తో వేయడం సులభం, కుడి చేత్తో వేయడం సులభం, కానీ
ఎడం చేతితో కూడా బాణాలు వేయగల కెపాసిటీ ఎవరికి ఉందంటే అర్జునుడికి ఉంది. అది గొప్ప విషయం. 2 చేతులతో బాణాలు వేయగలడు. పైన ఒక చేతితోనే పట్టుకొని వేయగలడు, ఒకేసారి సంధించి వేయగలడు. అది కూడా ఉంది కెపాసిటీ. కాబట్టి అటువంటి బహుమత, అటువంటి గొప్పవాడు నువ్వు భూత్వా, అటువంటి వాడివి. యాస్యసి లాఘవం భూత్వా, అటువంటి వాడు చాలా చులకనైపోతావు నాయనా. ఓ లాఘవం అంటే చులకన, యాస్యసి అంటే పొందుతావు. భూత్వా అంత గొప్పవాడివి, అంత బహుముఖ ప్రజ్ఞాశాలివి అని గొప్పగా కీర్తించబడిన నీవే అటువంటి ఎవరి చేతైతే కీర్తించబడ్డావో వాళ్ళ నోటితోనే వాళ్ళే నిన్ను ఏమంటారు? భయాతరణాతపరతం, భయం చేత యుద్ధం ఆపుకున్నాడు అర్జునుడు అంటారయ్యా. అది నిన్న నువ్వు సాధించబోయే విజయం ఏంటంటే, నువ్వు సాధించిన ఇదేంటంటే ఇది ఆఖరు నువ్వు సాధించేది. ఇంతకు మించి ఏం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఆ భీష్ముని చూసి, ద్రోణుని చూసి వాళ్ళ మీద దయతో, గౌరవంతో, గౌరవభావంతో తమను పెంచారు, తమకు గురువులై విద్యను బోధించారు, అటువంటి వాళ్ళని సంపాదన యుద్ధం మానుకున్నావు అని ఎవరు అనుకోరు. నీ గురించి అనుకుంది ఒకటే, నీకు పిరికితనం మాత్రమే ఉందని మాత్రమే అనుకుంటారు. ఇది లోక రీతింతే. కాబట్టి తెలుసుకో అర్జున, ఇక ముందు ఇలా యుద్ధం చేయడానికి సిద్ధపడు, కానీ యుద్ధం చేయననే మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనవద్దు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ఇది భగవద్గీతలో మనం సాంఖ్యయోగంలో 35వ శ్లోకంలో ఉండే విశేషాంశాలని ఈరోజు తెలుసుకున్నాం.